యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక ప్రకాష్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుండెగండ్ల జగదీష్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక ప్రకాష్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి, సూదగాని హరిశంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, గ్రామ సర్పంచులు, వివిధ మండలాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఈ 4 రోజుల్లో కూడా ఒక మండల వారీగా ఎన్నికల దగ్గరికి వెళ్ళాలా, రైతులను అడగాల, రైతు బంధు పడిందా లేదా, వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ జెండా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ మళ్ళీ మల్లేష్ భాయ్ లాంటి పొరగాళ్ళు అడ్డకు వస్తే ఊతకరలాగా కేసీఆర్ చేతికి ఇస్తే నల్లగొండలో 2 పార్లమెంట్లు కూడా గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధంగా ఉండాలి. తప్పకుండా మరి మంచి మనిషి, బడుగు బలహీన వర్గాల అభ్యర్థి, మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇంత పోజులు కొట్టి మీడియాను భయపెట్టించో, బతలాడో, ఇంకోటించో మేము మాత్రమే ఉన్నామని రాయించుకుంటున్న 2 జాతీయ పార్టీలకు కూడా ఈ రాష్ట్రంలో దిక్కు లేదు. ఇప్పటికీ అభ్యర్థులు పండించుకునేదానికి ఒక అభ్యర్థి లేడు. లేకనే మన పార్టీ అభ్యర్థులు తీసుకుపోతున్నారు. వారి ఊళ్ళోనే పని పోయే ఎత్తుంటే వాడు అక్కడికి ఎందుకు వస్తాడు? వారి ఊళ్ళోనే మంచి కూరగాలంటే దేవులాడడానికి ఇంకో ఊరికి ఎందుకు పోతాడు? ఆ దాంట్లో మొరగాళ్ళు లేరు. మొరగాళ్ళు మొగలు బీఆర్ఎస్ లో ఉండదు అని చెప్పే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. ఇలా 2 పార్టీలకు దిక్కు లేక మన వాళ్ళని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది పోయినా ఏం భయం లేదు. మనల్ని నాయకులను తయారు చేసే కర్మాగారం, నాయకులను ఉత్పత్తి చేసే నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ ఉన్నాడు. మనకు ప్రజలు కేసీఆర్ వెంట ఉన్నారు. కాబట్టి వీడు పోయినా వాడి పోయినా చర్చ మనకు అక్కర్లేదు. ఎవరు పోయినా ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారు. కేసీఆర్ అనుకుంటేనే నాయకులను సృష్టిస్తారు. ఇవాళ మల్లేష్ గారి అద్భుతమైన నాయకుడు, పార్లమెంట్ సభ్యుడిగా మనకు దొరికిండు. ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరందరూ కూడా బీఆర్ఎస్ సైనికులుగా, కేసీఆర్ సైనికులుగా ఇంటింటికి వెళ్ళి ఈ విషయాన్ని మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరాన్ని, క్యామ మల్లేష్ గారిని గెలిపించాల్సిన అవసరాన్ని ప్రతి ఓటర్కు తెలియజెప్పాలి. మల్లేష్ మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరికి కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ నేను మీ అందరి సేవకుడిగా, మీ అందరి అన్నాదముడిగా ఉంటా. ఎవరు వచ్చినా భయపడేది లేదు. నేను నిన్ననో మొన్ననో రాజకీయాలు వచ్చినాను కాదు. ఒక పార్టీలకు క్రమశిక్షణతో పనిచేసిన ఇప్పుడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ లాగా ప్రైవేట్ కార్యాలు చేసే వ్యక్తిని నేను కాదు. ముఖ్యమంత్రి గారికి భయం చుట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక 2 ఏళ్ల కింద యూట్యూబ్ లో పెట్టి చూస్తే అలా చెప్పుకున్న మాటలన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ సిగ్గు వచ్చి దిగజారి ముఖ్యమంత్రి ఆయన ఎజెండాను అమలు చేసుకోవడానికి స్వయాన ఒక శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డికి ఇంటికెళ్ళి మోకరిల్లినటువంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం గట్టి ఉంది కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. సోదరులు ఎవరున్నా తప్పు చేసేటువంటి అడగకపోతే వాడే రాదనుకుంటాడు. ఈ ప్రభుత్వం ఊర్లలో ఈరోజు మనం ఎట్లా అవమానాలు ఎదుర్కొంటున్నామో మీ అనుభవాలు మీకే తెలుసు. నేను చెప్పవలసిన అవసరం లేదు. అవన్నీ కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు కానీ వాళ్ళు
రేపు మనం పనిచేయాల్సింది ఒక 28 రోజులు మాత్రమే. ఈ 28 రోజులలో పట్టుబట్టి కసితో పనిచేసి ప్రతి ఓటర్లను మనం మందలిస్తే మంచి మెజారిటీ తీసుకునే మరి అవకాశం ఉంది. రేపు భవిష్యత్తులో కూడా ఏ